నమస్కారం. వైద్య రంగంలో మనకు కనిపించకుండా తెర వెనుకే ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా కీలక పాత్ర పోషించే ఒక వృత్తి ఉంది. అదే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. ఈ రోజు మనం వాళ్ళ కెరియర్ గురించి, అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా రావాలి, అవకాశాలు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం. పదండి మొదలు పెడదాం. మీకు తెలుసా, ఒక డాక్టర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయం దేని మీద ఆధారపడి ఉంటుందో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, దాదాపు 90% మెడికల్ ట్రీట్మెంట్స్ ల్యాబ్ టెక్నీషియన్లిచ్చే రిపోర్ట్ల మీదే ఆధారపడి ఉంటాయి. అవును, అంటే వాళ్ళిచ్చే ఆ చిన్న రిపోర్టే ఒకరి ట్రీట్మెంట్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తుంది. ఈ ఒక్క నంబర్ చాలు ఈ ప్రొఫెషన్ ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవడానికి. అసలు ఇంతకీ ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు డాక్టర్లకు కళ్ళు, చెవులు లాంటి వాళ్ళు. మన బ్లడ్, యూరిన్ లాంటి శాంపిల్స్ని మైక్రోస్కోప్లో పరిశీలించి అందులో ఉన్న సమస్య ఏంటో కనిపెట్టి కరెక్ట్ రిపోర్ట్స్ ఇస్తారు. ఆ రిపోర్ట్స్ చూసే డాక్టర్లు మనకొచ్చిన జబ్బు ఏంటో నిర్ధారించి ట్రీట్మెంట్ మొదలు పెడతారు. సో వీళ్ళు లేకపోతే హెల్త్ కేర్ సిస్టమ్ ముందుకు వెళ్లడమే కష్టం. సరే, ఈరోజు మనం ఏ విషయాలు మాట్లాడుకోబోతున్నామంటే, ల్యాబ్ టెక్నీషియన్లను అసలు హీరోలు అని ఎందుకంటారు, వాళ్లకు ఎలాంటి చదువు, స్కిల్స్ ఉండాలి, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడుంటాయి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి, ఒకవేళ సొంతంగా ల్యాబ్ పెట్టాలంటే ఎలా, ఇక చివరగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న యువతకు ఒక చిన్న మెసేజ్, ఇలా అన్ని టాపిక్స్ కవర్ చేద్దాం. ఇక మన మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆరోగ్య వ్యవస్థలో అసలు హీరో ల్యాబ్ టెక్నీషియన్స్ని ఈ మాటతో ఎందుకు పోలుస్తారో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ల బాధ్యత ఏ రేంజ్లో ఉంటుందో. వాళ్ళు చేసే టెస్ట్లో ఒకే ఒక్క చిన్న పొరపాటు జరిగినా, రిపోర్ట్లో ఒక పాయింట్ అటూ ఇటూ అయినా అది పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే రాంగ్ రిపోర్ట్ రాంగ్ ట్రీట్మెంట్కు దారితీస్తుంది. అందుకే వాళ్ల పనిలో ప్రతి క్షణం కాన్సంట్రేషన్, ఖచ్చితత్వం అనేవి చాలా చాలా అవసరం. ఓకే, మరి ఇంత బాధ్యతాయుతమైన ప్రొఫెషన్లోకి అడుగు పెట్టాలంటే ఏం చేయాలి? దానికి కావలసిన చదువు, స్కిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది యువతకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే, ల్యాబ్ టెక్నీషియన్ అవ్వాలంటే ఏం చదవాలి? దీనికి ఒక క్లియర్ రూట్ మ్యాప్ ఉంది. ఈ కెరీర్ వైపు ప్రయాణం ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీసుకోవడంతో స్టార్ట్ అవుతుంది. అది బేస్. ఆ తర్వాత ముఖ్యంగా 2 దారులుంటాయి. ఒకటి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే డిఎంఎల్టీ. 2 బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎంఎల్టీ, అదే బిఎస్సి ఎంఎల్టీ. ఇంకా స్పెషలైజేషన్ చేయాలనుకుంటే ఎంఎస్సి కూడా చేయొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇది టిప్ పుస్తకాలు చదివితే వచ్చేసేది కాదు. ల్యాబ్లో ప్రాక్టికల్గా ఎంత నేర్చుకుంటే అంత మంచిది. సరే, చదువు పూర్తయింది. ఇప్పుడు అసలు ప్రశ్న, జాబ్స్ ఎక్కడుంటాయి? ఈ కోర్స్ చేసిన వాళ్లకు ఏ రంగాల్లో అవకాశాలు ఎదురుచూస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ల్యాబ్ టెక్నీషియన్లకు అవకాశాలకు అస్సలు కొదవలేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్, పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ ల్యాబ్స్, అంతేకాదు మెడికల్ కాలేజీల్లో కూడా వీరికి ఉద్యోగాలుంటాయి. హెల్త్ కేర్ సెక్టర్ పెరుగుతున్న కొద్దీ వీరి డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి గవర్నమెంట్ జాబ్, 2 ప్రైవేట్ జాబ్. గవర్నమెంట్ జాబ్స్ విషయానికొస్తే మంచి జీతం, జాబ్ సెక్యూరిటీ ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అదే ప్రైవేట్ సెక్టర్లో అయితే జీతం అనేది మనం పనిచేసే హాస్పిటల్ లేదా ల్యాబ్ని బట్టి, మన స్కిల్స్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఇక్కడ నేర్చుకోవడానికి, ఎదగడానికి స్కోప్ ఎక్కువగా ఉండొచ్చు. సో ఏది కావాలనేది మన ప్రయారిటీస్ బట్టే ఉంటుంది. చాలామందికి గవర్నమెంట్ జాబ్ అనేది ఒక డ్రీమ్, ఒక సెక్యూరిటీ. మరి ఆ కళని నిజం చేసుకోవాలంటే సరైన ప్లానింగ్ ఏంటి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఒక పక్కా ప్లాన్ ఉండాలి. ఫస్ట్ డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత సిలబస్లో మెయిన్ సబ్జెక్టులైన అనాటమీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకోవాలి. ఊరికే చదవడం కాదు, పాత క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఒక ఐడియా వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యం, జాబ్ నోటిఫికేషన్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. వీటన్నింటికి మించి కావాల్సింది డిసిప్లిన్. పట్టుదలగా ప్రిపేర్ అయితే జాబ్ మనదే. ఉద్యోగం చెయ్యడమే కాదు, ఈ ఫీల్డ్లో సొంతంగా వ్యాపారం చేసే అవకాశం కూడా ఉంది. అదే డయాగ్నోస్టిక్ ల్యాబ్ స్టార్ట్ చేయడం. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సొంతంగా ల్యాబ్ పెట్టడం అనేది కేవలం ఒక బిజినెస్ కాదు, అంతకు మించి ఒక పెద్ద బాధ్యత. దీనికి కొన్ని రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. ముందుగా మన ల్యాబ్లో క్వాలిఫైడ్ ప్యాథాలజిస్ట్ ఉండాలి.
హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కావలసిన అన్ని లైసెన్స్లు తీసుకోవాలి. NABL లాంటి స్టాండర్డ్స్ పాటిస్తే మన ల్యాబ్కి మంచి పేరొస్తుంది. క్వాలిటీ మెషిన్స్ వాడటం ఎంత ముఖ్యమో మనమిచ్చే రిపోర్ట్లలో ఖచ్చితత్వం పాటించడం అంతకంటే ముఖ్యం. ఎందుకంటే చివరికి మనం సంపాదించాల్సింది డబ్బు కన్నా జనాల నమ్మకం. ఇక ఫైనల్గా ఈ రంగంలోకి రావాలి అనుకుంటున్న యూత్కి ఒక చిన్న మాట. ఇది జస్ట్ ఒక కెరియర్ ఆప్షన్ కాదు, అంతకు మించిన ఒక ప్రయాణం. ఈ ఒక్క మాటను ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ల్యాబ్ టెక్నీషియన్ ఒక ఉద్యోగం కాదు, ఇది ఒక బాధ్యత, ఒక సేవ. మన దగ్గరికొచ్చే ప్రతి శాంపిల్ వెనుక ఒక మనిషి ఉంటాడు, వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళ టెన్షన్ ఉంటుంది. మనమిచ్చే ఒక కరెక్ట్ రిపోర్ట్ వాళ్ళ జీవితంలో వెలుగు నింపొచ్చు. అందుకే నిజాయితీ ఇంకా నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు. సక్సెస్ అనేది గవర్నమెంట్ జాబ్ రూపంలో అయినా, స్వంత ల్యాబ్ రూపంలో అయినా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మరి ఆరోగ్య సంరక్షణ అనే ఈ పెద్ద యజ్ఞంలో ఒక చిన్న పాత్ర పోషించి సమాజానికి సేవ చేసే ఈ గొప్ప బాధ్యతను తీసుకోవడానికి సిద్ధమేనా? ఇది మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ల్యాబ్ టెక్నీషియన్ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు.